పెద్దపల్లి జిల్లాలోని బొంపల్లిలో దారుణం జరిగింది. మైనర్ బాలికను ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేయడంతో బాలిక గర్భం దాల్చింది. 8 నెలలకే మృత శిశువుకు జన్మనిచ్చింది. తనకు న్యాయం చేయాలని బాలిక పెద్దపల్లి డీసీపీని ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఏసీపీకి ఆదేశాలిచ్చారు. పెద్దపల్లి జిల్లాలో బొంపల్లిలో దారుణం జరిగింది. మైనర్ బాలికను ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేయడంతో బాలిక గర్భం దాల్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ కరీంనగర్ నుంచి వెంకట్ అందిస్తారు. వెంకట్, అంటే చాలా ఆలస్యంగా ఇది బయటకు వచ్చినట్లు అనిపిస్తుందా? అంతేనా? ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఫస్ట్ ఒక వ్యక్తి రేప్ చేసిన తర్వాత మరొక ఇద్దరు వ్యక్తులు దానిలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి కూడా చాలా మైనర్. ఇవి చాలా పేద బాలిక కూడా, మైనర్ బాలిక. అయితే ఈ ఇష్యూ కాస్త బయటికి పోగితే ఎట్లా పరుగు పోతుంది అన్న ఉద్దేశంతో కాస్త లేట్ చేయడంతో గర్భం దాల్చింది. ఆ గర్భం దాల్చిన విషయం కూడా మూడో కంటికి తెలియకుండా వాళ్ళ కుటుంబం చాలా అవమానంతో వారంతా ఇంట్లోనే ఉండడం జరిగింది. సో చివరకు హాస్పిటల్కు తీసుకొచ్చిన తర్వాత ఆ శిశువు చనిపోయిన తర్వాత ఇష్యూ బయటకు వచ్చింది. ఎవరు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు అని తేలిన తర్వాత మీడియా అదేవిధంగా పోలీసుల సహకారంతో కొద్దిసేపటి క్రితం బాధిత బంధువులు బాధితురాలు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు వ్యక్తులు, అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్ నేరుగా రంగంలో దిగి స్థానిక పోలీసులను అరెస్ట్ చేసిన తర్వాత ముగ్గురిని అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. సో ప్రస్తుతానికి ఏసీపీ పర్యవేక్షణలో వెంకట్, బాధితురాలు ఏమైనా వివరాలు చెప్పిందా? ఎప్పుడు జరిగింది అసలు, అంటే ఎలా జరిగింది అనే విషయాలకు సంబంధించి ఏమైనా వివరాలు ఏమైనా చెప్పిందా బాధితురాలు? అంటే ఇప్పుడే పోలీసులకు బాధితురాలు వాంగ్మూలం ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పెద్దపల్లి ఏసీపీ పర్యవేక్షణలో మహిళా పోలీసు అధికారి సమక్షంలో వైద్య పరీక్షలు ప్రస్తుతం పెద్దపల్లి ఆసుపత్రిలో నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల తర్వాత ఎవరు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు, ఎవరెవరు ఉన్నారు ఈ ఇష్యూలో, ఎప్పుడు ఈ ఇష్యూ జరిగిందనే అంశంపై కూలంకుషంగా ఇన్ డీటెయిల్ గా చెప్పే అవకాశం ఉంది. ఆ అమ్మాయి కాబట్టి, అందులో మైనర్ కాబట్టి ఆ ఫొటోస్ కానీ తర్వాత మిగిలిన ఇష్యూస్ బయటకు వచ్చే అవకాశం లేదు కాబట్టి కేవలం బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం ద్వారానే ఎవరైతే నిందితున్నారో వారిపై చట్టపరంగా చర్య తీసుకునేందుకు పోలీసులు అంతా రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఎవరెవరు అయితే ఆ బాలిక ముగ్గురు పేర్లు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఆ ముగ్గురు పేర్లకు సంబంధించిన ముగ్గురు వ్యక్తుల కోసం గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి. సో మొత్తానికి ఇవాళ సాయంత్రం కానీ రేపటి కల్లా నిందితులను పట్టుకునే అవకాశం ఉందని కూడా పోలీసులు చెబుతున్నారు. వెంకట్, అంటే బేసిక్ డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? అంటే ఆ ముగ్గురు నిందితులు ఎవరు, లేకపోతే ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళేనా, లేకపోతే అమ్మాయికి ముందు ఏమైనా పరిచయం ఉందా? ఇలాంటి దీనికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలుసాయా అసలు? పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామానికి చెందిన వారు నిందితులు కూడా. బాధితురాలు అదే గ్రామానికి చెందింది. బాధితురాలు మైనర్ అమ్మాయి. అందులో ఆమె అన్ఎడ్యుకేటెడ్ గా తెలుస్తుంది. అయితే ఫస్ట్ ఒక వ్యక్తి ఇష్యూ అయిన తర్వాత మరొక ఇద్దరు వ్యక్తులను ఆ వ్యక్తి ఇన్వాల్వ్ చేయడంతో ఇష్యూ అంత బయటకు రావడం జరిగింది. ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు, ముగ్గురు వ్యక్తుల కుటుంబ వివరాలు కూడా బాధితురాలు కొద్దిసేపటి క్రితం పెద్దపల్లి పోలీసులకు చెప్పారు. ప్రస్తుతం బాధితురాలు ఏసీపీ పర్యవేక్షణలో మహిళా పోలీసు అధికారి సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించుకుంటున్నారు. ప్రస్తుతం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో కేసు నమోదైన తర్వాత వెంటనే నిందితులను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. వెంకట్, నిజంగానే అంటే ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంటే గర్భం దాల్చి 8 నెలలు అయిపోయి ఒక మృత శిశువుకు జన్మనిచ్చిన అనంతరం ఈ ఇష్యూ బయటకు వచ్చింది. అంటే ఇన్ని రోజులు ఎందుకు కామ్ గా అయిపోయారంటారు బాధితులు? వాళ్ళు ఏమైనా బెదిరింపులు ఏమైనా అటు నుంచి ఉన్నాయా, లేకపోతే ఏంటి? అంటే ఇందులో మనకున్న సమాచారం మేరకి ఆ ఇష్యూ జరిగి దాదాపు ఏడాది కావస్తున్నది. ఏడాది ముందు ఈ ఘటన జరిగినప్పుడు బయట వరకు చెప్పుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆ కుటుంబం పేద కుటుంబం, అందులో మైనర్ అమ్మాయి కాబట్టి పరుగు పోతుంది అన్న ఉద్దేశంతో అవమాన భారంతో ఎవరికి చెప్పుకోలేకపోయారు. ఆ తర్వాత ఫస్ట్ నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులు మళ్ళీ వచ్చి బెదిరించి మరొక ఇద్దరిని తనే బలవంతంగా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేశారని చెప్తున్నారు. మరొక ఇద్దరు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇష్యూ బయటకు వస్తే చంపు చేస్తామనే బెదిరింపు చర్యలు కూడా పాల్పడ్డట్టు తెలుస్తుంది. అందుకని బయటికి వెళ్తే తమ ప్రాణం పోతుందన్న ఉద్దేశంతో
ఎక్కడ కూడా చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. ఆ బాధితురాలు కానీ బాధితురాల కుటుంబం కానీ 8 నెలల పాటు 4 గోడల మధ్య ఈ నరకం చూశారు. ఆ తర్వాత ఇష్యూ ఎట్లాగూ డెలివరీకి వెళ్ళాలి కాబట్టి, గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలి కాబట్టి అట్లా బయటకు వచ్చింది మనీష.